గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీకు టాలీ ప్రైమ్ ఫ్రీ క్లాసెస్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం నేను మీకు క్లాసులు స్టార్ట్ చేశాను. టుడే ఈజ్ ద లాస్ట్ క్లాస్. దట్ ఈజ్ గ్రూప్స్లో మనం బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇన్కమ్ స్టేట్మెంట్లో కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ కంప్లీట్ చేసుకున్నాం. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ కూడా నేను ఐ ఎక్స్ప్లెయిన్డ్ in the last video. Now we are going to complete the groups related to the profit and loss account. There were two groups remained to be explained. What are they? That is indirect income and indirect expenses. So indirect income and indirect expenses and purchase, sale, direct income and direct expenses, all these 6 groups related to the nominal account. మనం మామూలుగా క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ చదువుకున్నాం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ మీకు బ్యాలెన్స్ షీట్లో వచ్చేసినాయి. దట్ ఈస్ లైబిలిటీస్ అండ్ అసెట్స్ రూపంలో వచ్చినాయి. తర్వాత నామినల్ అకౌంట్లో ట్రేడింగ్ రూపంలో 4 గ్రూప్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 గ్రూప్స్ వచ్చేసినాయి. దీంతో ఏంటంటే వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆల్ ది 28 గ్రూప్స్. సో దీంట్లో ఇప్పుడు ఒక ఎలిజిబిలిటీని కనుక మీరు సాధించుకోగలిగితే యూ విల్ బి టాట్. ఇంకొక ముఖ్య విషయం దీంట్లో చెప్పేది ఏంటంటే, నాకు 71 కంప్లీట్ అవుతున్న సందర్భంలో, ఎందుకంటే ఇక ఏజ్ దగ్గర పడుతున్న సందర్భంలో ఏదో ఒక కార్యక్రమం చేయాలనే తపనతోటి నేను దీనికి నాంది పలికాను. దీంట్లో ఏంటంటే ఇలాగా మీరు ఇవ్వబోయే ప్రోత్సాహంతో నేను ఇలాగే ముందుకెళ్ళాలి, స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, ప్రాక్టికల్ వేలో వాళ్ళని దింపి తర్వాత ఏంటంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలనే ఆలోచనతో నేను ఈ ఫ్రీ క్లాస్ అనేది మీతోటి ప్రారంభించాలనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, పూరు అనే పదం నాకెందుకు అంగీకారం కాదు. ఎందుకంటే నేనే చాలా పెద్ద పూర్ ఫ్యామిలీలో వచ్చి పుట్టాను. ఒక పూట భోజనం చేసి 10th క్లాస్లో చదువుకున్నాను నేను. అది ఇంకా నాకు గుర్తుంది. కానీ అప్పుడు నేను ఏ విధంగా సాటిస్ఫై అయ్యానంటే, నాకంటే కూడా ఆ పూట కూడా గతలేని వాళ్ళు ఎంతోమంది ఉండుండొచ్చు. వాళ్ళకంటే నేను కొద్దిపాటి అదృష్టవంతుడిని. కాబట్టి ఈ పరిస్థితి రేపొద్దున నా పిల్లలకు కానీ, నా మనవాళ్ళకి కానీ, లేకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ రాకూడదు అనే ఉద్దేశంతో నేను కష్టపడి చదువుకోవడమే కాకుండా ముందుకెళ్ళి ప్రయత్నం చేసుకున్నాను. ఈరోజు కూడా రీసెర్చ్ వర్కే చేస్తాను. నేను చదువుకున్నది బీకామే, కానీ నేను ఇవాళ 44 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేయటమే కాకుండా పెద్ద పెద్ద కేసెస్ డీల్ చేస్తున్నాను. నా దగ్గర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కూడా నా లిస్ట్లో ఉన్నాయి. అంటే దాన్ని బట్టి ఏంటంటే, దీంట్లో మీ క్వాలిఫికేషన్ అనేది దేనికి అడ్డం రాదు. మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న చొరవబాటుతనమే మిమ్మల్ని మంచి విజ్ఞానవంతునిగా చేయటమే కాకుండా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది అడ్డం రాదనేది నేను ఒక్కనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు మీరు. కాబట్టి ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే, పూరు అంటే ఒక విధంగా ఆర్థికంగా మన అమ్మ నాన్నలు పూర్ అయితే నిజంగా అదొక దురదృష్టకరమైన పరిస్థితి అయినా అది మనం ఒక రకమైన ఎంకరేజింగ్ టూల్గా అనుకుంటే మనం బాగుపడిపోతాం. ఎందుకంటే అరే అమ్మా నాన్నకు డబ్బులు లేవు, నేను చదువుకోవాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది, కానీ అమ్మా నాన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక ముందు ఆర్థికంగా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగనివ్వకుండా ఉండాలంటే నేను శ్రద్ధగా చదువుకోవాలి, ప్రతిదాన్ని అడిగి తెలుసుకోవాలి. తోటి విద్యార్థులు అన్ని రకాలుగా ఆర్థికంగా కలిగి ఉన్న విద్యార్థులతోటి స్నేహం చేసినా నా వరకు నేను మితంగానే ఉండాలి అనే ఆలోచన వచ్చిన రోజున మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా బలపడ్డ వ్యక్తులతో ఎప్పుడైనా ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ వెనక వాళ్ళకి ఏ బాధ్యతలు మీకున్న బాధ్యతలు వాళ్ళకు ఉండవు. కాబట్టి వాళ్ళు చదువుకోకపోయినా కూడా వాళ్ళ లైఫ్కి ఏం కొదవ ఉండదు. కానీ మీకు రేపు మీరేంటి పొజిషన్ అంటే ఇండిపెండెంట్గా కూడా మీరు బతకగలిగిన శక్తి సామర్థ్యాలు ఒక అకౌంట్స్ మాత్రమే ఉన్నాయి. దేనికి లేవు, గుర్తుపెట్టుకోండి. జాబ్ రాకపోయినా పర్వాలేదనే ధీమా ఒక అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఎన్ని అవకాశాలంటే, హైదరాబాద్ లాంటి మహానగరంలో, అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో అకౌంటెంట్గా బతకడానికి 100కి 100 ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం గమనించగలగాలి.
ఉన్నాయా లేవా అనేది గమనించగలగాలి. దీంట్లో ఎటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది, తర్వాత దీనివల్ల మనకి మన యొక్క బలం ఎలా పెరుగుద్ది, మన పరువు మర్యాదలని అప్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది తెలుసుకోగలిగితే చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. చాలా సింపుల్ సబ్జెక్ట్ కూడా. దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటే ఆఖరికి అదే మనల్ని నెగ్లెక్ట్ చేసేస్తుంది. రేపటి రోజున అన్ని రకాలుగా బాధలు ఉంటాయి. ఇవాళ డిగ్రీలు పాస్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇన్స్టిట్యూట్స్లో చదువుకొని మళ్ళీ డాటా ఆపరేటర్గా చేసే దౌర్భాగ్యం మనకి ఇక ముందు రాకుండా ఉండాలంటే ఇక నుంచి ఈ క్షణం నుంచి అయినా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే నాబోటోడికి ఇచ్చే ప్రోత్సాహం అందుకోగలిగితే మీరు డెఫినెట్గా బాగుపడతారు. పూర్ అనే పదం మీరు ఆర్థికంగా పూరు అన్నప్పుడు డెఫినెట్గా అది మీకు ఇక మీరు ఆర్థికంగా పూరు కాకుండా అమ్మ నాన్నకున్నంత ఆర్థిక స్థితి నాకు రాకూడదు, నా స్థితి బాగుండాలి అంటే నేను చదువుకోవాలి. అంతేగాని కొంతమంది కామెంట్ చేశారు 75% వస్తే కానీ మీరు ఎలిజిబిలిటీ ఇవ్వాలంటున్నారు, 75% వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఎందుకు రావాలి, తర్వాత 50-60% వాళ్ళ పరిస్థితి ఏంటంటే 50-60% అంటే ఏం చేస్తున్నారు మీరు? చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా? ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నప్పుడు కూడా కనీసం మీకు ఏదన్నా మీకు అర్థం కానిది కామెంట్లో రాయమన్నా కూడా కామెంట్లో రాయరు మీరు. ఎందుకంటే ఆ విధంగా కూడా మీకు ఆ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. కాబట్టి ఏంటంటే ఎవరు దీనికి బాధ్యులు ఎవరు దీని బాధ్యత వహిస్తారు? మీలోనే ఆ ఇది లేకపోతే, మీలోనే ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఎంతకాడికి ఒక కామెంట్ చేసేస్తే అయిపోద్ది. 50-60% అంటే మీకు ఒక బాధ్యత అంటే ఇంకా అలవాటు పడలేదు, ఇంకా మీరు మైనర్స్గానే ఉన్నారు, మీరు బ్యాచిలర్స్గానే ఉన్నారు. మీకు ఒక బాధ్యత ఎప్పుడు అలవాటు పడుతుంది? మీరు మేజర్స్ అవుతాయి. మేజర్స్ అంటే ఇది వయసు పరంగా మేజర్ కాదు, బుద్ధిపరంగా మానసికంగా ఎదగాలి. దానికి ఎదిగినప్పుడు మాత్రమే దానికి ఇది అవుతుంది. అంతేగాని నాబోటోళ్ళని ఒక విమర్శిస్తే అయిపోద్ది, ఒక కామెంట్ చేసేస్తే అయిపోద్ది, నలుగురు నవ్వుతారు, ఎగబడి నవ్వుతారంటే మీకు కూడా సపోర్టర్స్ దొరికారు, మీకు కూడా లైకులు పడుతున్నాయి. ఎందుకంటే మీరు చేసిన విమర్శకు లైకులు పడ్డాయంటే ఇంకా అవతల వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. నేను మీ అందరికంటే పెద్దవాడిని కాబట్టి వయసులో మిమ్మల్ని నేను ఒక మాట అంటంలో తప్పేం కాదనుకుంటే బాగుంటుంది. అంతే తప్ప ఈయనెవడ మనల్ని అంటానికి మనం ఏమనుకుంటున్నారు అనుకుంటే మాత్రం అది ఎవరు ఏం చేయలేని పరిస్థితి. సో నేను దిస్ ఈజ్ ద లాస్ట్ గ్రూప్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. దీంతో ఈ గ్రూప్ అయిపోయిన తర్వాత దీని కంటిన్యూషన్లో కూడా మీకు కంప్లీట్ ఇంతవరకు మనం చేసిన స్టడీస్ అంతా కూడా మీకు ఒక సమ్మరీ లాగా ఇచ్చాను. అది చదివితే కూడా మీకు కొంత అర్థమవుతుంది. తర్వాత 4th నాడు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాను. మీకు తెలుసు కదా, పాలసీ తెలుసు కదా, మీరు ఒక ఫోటో తీసుకుని రావాలి. తర్వాత ఎవరైతే దీంట్లో రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళందరికీ వెన్యూకి టైము దానికి ఇంటిమేట్ చేస్తాను, ప్రయర్గా ఇంటిమేట్ చేస్తాను. కాబట్టి ఏంటంటే దానికి మీరు అటెండ్ అయిపోతే సరిపోతుంది. కాబట్టి దాదాపు మీకు 3వ తారీఖు కల్లా మీకు మెసేజ్ పంపించేస్తాను. ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వటం దాన్ని, ఎందుకంటే నేను పేపర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, కాబట్టి చేస్తాను. దాని ప్రకారం మీరు అటెండ్ అవ్వండి. ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ట్రై టు సీ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ ది కామర్స్ సబ్జెక్ట్. ఎందుకంటే మీ సబ్జెక్ట్లో నేను ఏం అడగట్లేదు, అది గుర్తుపెట్టుకోండి బాగా. నేను ఏదైతే ఈ 4 రోజులు కష్టపడి లెసన్స్ చెప్పానో ఆ లెసన్స్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను తప్ప మీ సబ్జెక్టులో ఏది అడగట్లేదు నేను. కాబట్టి ఏంటంటే ఇది నేర్చుకోవడానికి మీరు ప్రాబ్లం అక్కర్లేదు. తర్వాత ఏదో టెస్ట్ పెడతారని పాత పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం లేదు. ఏ విధమైన ట్రయల్స్ మిమ్మల్ని చేయకుండా నా లెసన్ ఏనండి, నా నోట్స్ చదవండి, ఎగ్జామ్ రాయమని అంటున్నాను. ఇది కూడా బాధాకరమైన పరిస్థితి అయితే నాకు అర్థం కాని విషయం అవుతుంది. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, సో లెడ్జర్స్ రిలేటెడ్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా. దీంట్లో దేర్ ఆర్ 2 గ్రూప్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటంటే ద ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది మెయిన్ యాక్టివిటీ. ఏదైతే మీరు ఊహించుకున్నారో, ఏదైతే మీరు ఏం ఊహించుకున్నారు, నేను ఇది అమ్మటం వల్ల నాకు ఈ 40 రూపాయలు వస్తాయని అనుకున్నారు, లేకపోతే ఈ సర్వీస్ చేయటం వల్ల ఈ 30 రూపాయలు వస్తాయని అనుకున్నారు. అది కాకుండా నాట్ రిలేటెడ్ టు ది మెయిన్ యాక్టివిటీ, ది అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విచ్ యూ గాట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్. అంటే ఏ బిజినెస్లో అయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్లో అయినా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండి తీరుద్ది కొద్దో గొప్ప. కాబట్టి ఏంటంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పడాలి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అలాంగ్ విత్ ది లాసెస్ ఇంకర్డ్ డ్యూ టు అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. సో దానివల్ల ఏంటంటే మీకు గ్రాస్ రిజల్ట్ వచ్చింది కదా, గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కదా, గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మైనస్
the administrative expenses. So then you will, net result will be arrived. It may be a profit or loss. So, so coming to the subject, indirect income. The revenue receipts during the course of business through other activities will be placed here. Insurance claim, incentives received, sale of scrap. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పుడు మామూలుగా జనరల్ ఇన్సూరెన్స్ చేస్తామండి. మనకు ఒక 10,000 రూపాయలు కడతాం ఇన్సూరెన్స్, అది 1 ఇయర్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్లు కానీ లేకపోతే ఇంకేదైనా డ్యామేజ్, థెఫ్ట్ కానీ ఏదైనా జరిగితే మనం జరిగిన ఇన్సిడెంట్ని విల్ బి ఇంటిమేటెడ్ త్రూ ఏ క్లెయిమ్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ. మనం దేంట్లో అయితే ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు క్లెయిమ్ చేస్తాం. దే విల్ కమ్ అండ్ విజిట్ ది, they will verify the documents which were submitted by you, and they will visit the premises and they will grant the claim. And మీరు ఇచ్చిన క్లెయిమ్ 3 లక్షలు అడిగారనుకోండి, 3 లక్షలు ఇవ్వచ్చు. లేకపోతే అది కాదు, క్యాల్కులేషన్లో పొరపాట్లు కానీ, ఇన్వాయిస్లో పొరపాట్లు కానీ, ఇంకేదన్నా కారణాల వల్ల చేస్తే వాళ్ళు మీకు అది చెప్పుకుంటూ దాన్ని 2,50,000 2,70,000 వాట్ ఎవర్ ఇట్ మే బి, అది గ్రాంట్ చేస్తారు. అంటే ఒరిజినల్గా ఇఫ్ నాట్ ఇన్సూర్డ్ ఆన్ ది గూడ్స్, ఇది లాసే కదా మీకు. సో ఇది మీకు ఎడిషనల్ ఇన్కమ్ వచ్చినట్లు లెక్క. అట్లా ఇన్సెంటివ్స్, ప్రోత్సాహక ప్రమోషనల్ బోనస్ అంటారు. ఇన్సెంటివ్స్ రిసీవ్డ్ అంటే మీరు ఈ టార్గెట్ దాటి కనుక మీరు గూడ్స్ అమ్మినట్టయితే యూ విల్ బి గివెన్ సమ్ 0.25 సమ్ డిస్కౌంట్ ఎక్స్ట్రా. అట్లాంటి సేల్ ఆఫ్ స్క్రాప్ మనకి రద్దు అంటే మామూలుగా అట్టబెట్లు కానీ, ఆ తర్వాత గోని సంచులు కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, ఐరన్ రాడ్స్ కానీ, ఇవన్నీ కూడా బిజినెస్లో ఉన్నాయి, అన్నీ కూడా అమ్ముకుంటారు. దిస్ ఈజ్ నాట్ ద యాక్టివిటీ, అంటే మిగిలింది అమ్మేసుకుంటున్నారు మనీ. సో ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డిఆర్స్, ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్లు పెడతారు కదా చిట్ ఫండ్ కంపెనీకి కానీ, లేకపోతే ఇంకేదైనా బార్ షాపులు కానీ, వీటిలు కానీ ఒకటి డిపాజిట్ ఇచ్చినప్పుడు ఆ డిపాజిట్ మీద కూడా వడ్డీ వస్తుంది. ఆ డిపాజిట్ అయితే మీ దగ్గర ఉండదు, ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు డిపాజిట్ మళ్ళీ వాపస్ తీసుకుని పొజిషన్ వచ్చేంత వరకు ఇంట్రెస్ట్ విల్ బి అక్రౌడ్, దాంట్లో ఇంట్రెస్ట్ కలుసుకుంటా పోతూ ఉంటుంది. సో ఎట్ ది టైమ్ యూ రిసీవ్ బ్యాక్ ది ఫిక్స్డ్ డిపాజిట్, ద మెచ్యూరిటీ విల్ బి గివెన్ బై ది బ్యాంకర్. సో అది కూడా మీకు వడ్డీ కింద, అదర్ ఇన్కమ్ కింద లెక్క. కీమ్యాన్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. కీమ్యాన్ అంటే సపోజ్ ప్రతి ఆర్గనైజేషన్లో, కీమ్యాన్ అనే పదం మీకు కొత్తగా అనిపించవచ్చు, ప్రతి ఆర్గనైజేషన్లో 2-3 కీ పర్సన్స్ ఉంటారు. అంటే జనరల్ మేనేజర్, మేనేజర్ ఫైనాన్స్, మేనేజర్ మార్కెటింగ్, ఇలా ఉంటారు. అంటే వాళ్ళ మీదనే కంపెనీ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ భవిష్యత్తు భవిత ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు వాళ్ళకి. సో దానికి రేపొద్దున్న వాళ్ళకి ఏదైనా అయితే, ఏదైనా యాక్సిడెంట్స్ కావచ్చు, రోగపీడితులు కావచ్చు, డాక్టర్ రికమెండ్ చేసి ఒక 6 months బెడ్ రెస్ట్ అనొచ్చు. ఇవన్నీ దానివల్ల ఏంటంటే ఇంక వీళ్ళు పనికి రావట్లేదని ఇంటికి పంపేయడం కాదు, వాడికి ఇప్పుడు రెగ్యులర్గా ఇచ్చి జీతాన్ని వాడికి కూడా ఇంటికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు దట్ శాలరీ విల్ బి రీయింబర్స్డ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ, దట్ కీమ్యాన్ ఇన్సూరెన్స్. అంటే రేపటి రోజున ఇన్సూరెన్స్ ప్రీమియం వీళ్ళే కడతారు, కంపెనీ వాళ్ళే కడతారు. రేపొద్దున క్లెయిమ్ వచ్చినా కూడా వీళ్ళకే వస్తుంది. వీళ్ళు దాంట్లో కలిపి ఇవ్వటమా లేకపోతే కొంత ఇవ్వటం అనేది దాని డిపెండ్స్ అపాన్ ది కంపెనీ పాలసీ. సో కీమ్యాన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈజ్ ఏ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. మనం అవసరాలకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా డిస్కౌంట్ ఫర్ ఎర్లియర్ రికవరీ కోసం వాళ్ళు ఏమైనా డిస్కౌంట్ ఆఫర్ చేస్తే ఆ డిస్కౌంట్ కూడా మనకి, అంటే యాక్చువల్గా మనం 10,000 ఇవ్వాలి అని మనం బ్యాలెన్స్ షీట్లో ఉంది, కానీ 9,500 ఇచ్చి సరిపెట్టుకుంటున్నాడు ఆయన. అంటే 500 రూపాయలు అనుకోకుండా వచ్చింది, మీరు బిజినెస్ చేయడం వల్ల వచ్చిన లాభం కాదు ఇది. సో దట్ ఈస్ అదర్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బై పార్ట్నర్స్. అంటే పార్ట్నర్స్ ఏదో ఒక లిమిటేషన్లో నెలకింత డ్రా చేసుకుంటారు, కానీ పెద్ద మొత్తాలు ఎప్పుడైనా డ్రా చేసుకున్నప్పుడు కొన్ని కంట్రోల్ చేయడం కోసం ఉట్టిగా మనం ఉట్టి డబ్బులే కదా అని అనుకోవడం కాకుండా వాళ్ళ మీద కూడా వడ్డీ ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వడ్డీ కూడా ఇతరులకు ఇచ్చినట్టే, కాకపోతే కొంత రీజనబుల్ వడ్డీ ఉంటుంది, కాబట్టి ఇది కూడా మీకు ఇన్కమ్ అవుతుంది. రిఫండ్ ఆఫ్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ రిఫండ్స్. అంటే మీరు ఎక్సెస్ పేమెంట్ కనుక అయినట్టయితే దట్ విల్ బి రిఫండెడ్ టు యూ. సో ఆ విధంగా కూడా మీకు అదర్ ఇన్కమ్ అది. తర్వాత రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్. ఎప్పుడో మునిగిపోయిన పద్ధతులు కోర్టులో డిగ్రీ అయినాయి, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, 40% 50% మీకు రావాల్సిన బాకెట్లో వచ్చింది. కానీ ఇది ఎప్పుడో మీరు లాస్ కింద క్లెయిమ్ చేసేసారు, 4 సంవత్సరాల క్రితం ప్రావిడెంట్ లాస్ అకౌంట్లో క్లెయిమ్, కానీ ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ అన్ అదర్ ఇన్కమ్. రెంటల్ రెసిడ్స్ సబ్లెటింగ్ ది ప్రెమిసెస్. అంటే మీరు ఒక ప్రెమిసెస్ అద్దెకి తీసుకున్నారు, దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు మీరు దాన్ని అద్దెకి ఇచ్చేశారు.
అంటే దాంట్లో ఒక పోర్షన్ మిగిలి ఉంది, దాన్ని ఎందుకు అది మీకు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి మీరు సబ్లెట్ చేశారు, ఇన్కమ్ వస్తుంది. సబ్లెటింగ్ ఇన్కమ్ మీరు అదర్ ఇన్కమ్లో రాసుకోవాలి. ఇదో 10,000 వస్తుంది, నేను 40,000 రెంట్ కడుతున్నాను, 40 - 10 = 30 రాసుకోవద్దు. 40 10 ఇది అదర్ ఇన్కమ్లో వేసుకోవాలి. అది మీకు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, మీకు డిఫరెన్స్ రాదు. కానీ ఎక్స్పెండిచర్లో మీకు రేపటి రోజున ఇది పర్మనెంట్ కాదు. వాడు ఎప్పుడో రేపు ఖాళీ చేసుకోవచ్చు, మళ్ళీ 4 నెలలు ఖాళీ ఉంటుంది. ఇదంతా ఎందుకు? మళ్ళీ కామెంట్ రాకుండా అప్పుడు 40,000 రాశారు, అప్పుడు 30,000 రాశారు, ఇప్పుడు 40,000 రాశారు, ఇవన్నీ గోల అవసరం లేకుండా. సో రెంటల్ రెసిడ్స్ త్రూ సబ్లెటింగ్ ది ప్రెమిసెస్, రెసిడ్స్ త్రూ షార్ట్ ఫిల్మ్స్ అండ్ స్లైడ్స్ ఇన్ సినిమా హాల్స్. సినిమా హాల్స్లో ఏంటి, మామూలుగా సినిమా ప్రదర్శన తప్ప, అదే మెయిన్ వాళ్ళకి. స్లైడ్స్, చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత షార్ట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ వేస్తారు. సైకిల్ స్టాండ్ అండ్ క్యాంటీన్ రెంట్స్ ఇన్ సినిమా హాల్స్. వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్. మీరు ఏదైనా ఫైనాన్స్ తీసుకున్నా లేకపోతే చిట్టి ఎత్తుకున్నా కూడా మీ ఇంటికి వెరిఫికేషన్కి వస్తారు. మీ ఆధార్ కార్డు చూస్తారు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తారు, మీ పాన్ నెంబర్ చూస్తారు. ఇవన్నీ వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ వెరిఫికేషన్కి థర్డ్ పార్టీని పంపిస్తారు. వాళ్ళు పార్టీ దగ్గర నుంచి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళుగా, ఫైనాన్స్ కంపెనీ ప్రాసెసింగ్ ఛార్జెస్ కింద వేసేస్తారు. కానీ ఈ థర్డ్ పార్టీకి చిత్తు తక్కువ, వీళ్ళు వసూలు చేసేది మన దగ్గర నుంచి వసూలు చేసేది ఎక్కువ. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్ అంటే వెరిఫికేషన్ అతనికి ఇచ్చేదేమో ఎక్స్పెండిచర్లో రాస్తారు, వెరిఫికేషన్ ఛార్జెస్ ఇండైరెక్ట్ ఇన్కమ్గా వేసేసుకుంటారు. లేట్ ఫీ పెనాల్టీ, తర్వాత ఇంట్రెస్ట్ రెమిషన్. సపోజ్ మీరు ఏదైనా బ్యాంకులు కానీ ఏదైనా లోన్ చేస్తున్నప్పుడు కిస్తీలన్నీ సరిగ్గా కడితే యూ విల్ బి గివెన్ సమ్ రెమిషన్ అంటారు, అంటే కన్సెషన్. లాస్ట్ కిస్తీ అయిపోయిన తర్వాత ప్రాంప్ట్గా కట్టిన వాళ్ళకి యూ విల్ బి గివెన్ సమ్ కన్సెషన్. అప్పుడు లాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు అది అడిషనల్ అవుతుంది. రెమిషన్ అంటే కన్సెషన్. తర్వాత సబ్సిడీ తెలుసు కదా, గవర్నమెంట్ సబ్సిడీ అంటే ₹1,00,000 మీరు లోన్ అవైల్ చేసుకున్నట్టయితే 50,000 కట్టండి, 50,000 సబ్సిడీ అంటారు. ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మీరు అమెరికాకు $1,000 సరుకులు అమ్మారు, అమ్మినప్పుడు మీరు రూపాయి మారకం విలువ చూసుకున్నట్టయితే ₹70 ఉంది. తర్వాత ఒక నెల తర్వాతనో 15 రోజుల తర్వాత మీ డబ్బులు మీకు $1,000 వచ్చేసినాయి. మీకు రావాల్సిన డబ్బులు వచ్చేసినాయి, డాలర్ రూపాయలు అమ్మారు, డాలర్ రూపాయలు వచ్చేసింది. కాబట్టి ఆ రోజున కనుక మీరు లెక్కేసుకున్నట్టయితే రూపాయి మళ్ళీ మార్చుకోవాలి కదా, మీరు ₹72 ఉంది అంటే ₹2 అదనంగా వచ్చింది. మీ బాకీలో ఎక్కడ తగ్గుదల జరగల, ₹2 అదనంగా వచ్చింది. కాబట్టి ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ క్రెడిట్ బ్యాలెన్స్. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఎసెట్, ఏదైనా మీరు ఎసెట్ ఒక వెహికల్ కానీ, ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ కానీ అమ్మేశారనుకోండి, ఉన్నదానికంటే మీ దగ్గర ఉన్న బుక్ వాల్యూ కంటే ఎక్కువ అమ్మితే దట్ ఈస్ ప్రాఫిట్. డీఫేసింగ్ ఛార్జెస్, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. అడ్వర్టైజ్మెంట్ బిజినెస్లో ఎలా ఉంటుందంటేనండి, ఫ్లెక్సీ ప్రింటింగ్ ఛార్జెస్, తర్వాత మీరు బస్ షెల్టర్ మీద అంటిస్తారు కదా దాన్ని స్టిక్కింగ్, దాని తర్వాత ఒక నెల పెట్టుకున్నారనుకోండి, నెల తర్వాత డీఫేసింగ్ అంటే ఫేస్ కనపడకుండా చేసి ఈ ఛార్జెస్ అన్నీ కూడా వసూలు చేస్తారు. వీళ్ళు ఒక మనుషులు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తారు. కానీ డీఫేసింగ్ అంటే ఇది మాత్రం ఇది అదర్ ఇన్కమ్, వాళ్ళకి ఇచ్చేది మామూలు ఎక్స్పెండిచర్లో వెళ్ళిపోద్ది. రీఎంబర్స్మెంట్ ఆఫ్ శాలరీ బై ఇన్సూరెన్స్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే, మార్కెటింగ్ లింక్ ఉన్న బిజినెస్ ఉన్నవాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే, మార్కెటింగ్ ఏజెంట్ని పెడితే వాళ్ళకి శాలరీలో నేను ఒక 40% భరిస్తాను, ఎందుకంటే వాళ్ళకి కూడా స్వలాభం ఉంది కాబట్టి, ప్రొడక్ట్ పోతే వాళ్ళకి కూడా మార్జిన్ వస్తుంది కాబట్టి అంటారు. కానీ రెగ్యులర్గా శాలరీ ఇచ్చినప్పుడు ఎవరైతే అపాయింట్ చేశారో డిస్ట్రిబ్యూటరు, డీలరు అతనే ఇచ్చేసుకుంటాడు. కానీ ఏదో ఒక రోజున క్రెడిట్ నోట్ పాస్ చేస్తాడు యాజ్ పర్ ది అగ్రిమెంట్. దాంట్లో 2 లక్షల 3 లక్షలు ఎంత ఉందో ఇచ్చేస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఎప్పుడు క్రెడిట్ లావాదేవీలు ఉంటాయంటే ప్రాబ్లం లేదు, వాడు డబ్బులు ఇవ్వకపోయిన ప్రాబ్లం, ఎందుకంటే వీడే ఇవ్వాలి కాబట్టి. సో రీఎంబర్స్మెంట్ ఆఫ్ శాలరీ బై ఇన్సూరెన్స్ కంపెనీ అంటే కీ మ్యాన్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. అడిషనల్ ఛార్జెస్ అండ్ సినిమా టికెట్స్ ఫర్ ఏసీ మెయింటెనెన్స్ ఛార్జెస్. మీరు సినిమా టికెట్ మీద ₹1 అదనంగా వసూలు చేస్తారు. అది ఎవరైతే సినిమా ఆడుకున్నారో వాళ్ళకి ఏం చెందదు, ఎందుకంటే ఏసీ మెయింటెనెన్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన ప్రావిజన్ అది. గెయిన్ ఆన్ చిట్. ఇప్పుడు మీరు చిట్టి కట్టుకుంటూ పోతున్నారండి, చిట్టి కట్టుకుంటూ పోతా ఉంటే ఎప్పుడు కూడా మీకు గ్రాస్ చిట్టి మీద 5% డిస్కౌంట్ కమిషన్ పోయిన తర్వాత మీకు ₹1,00,000 వేసారనుకోండి, ₹1,00,000 లాస్ట్ వరకు ఉన్నా ఎవరు 95,000 ఇస్తారు. సో మీరు ఇప్పటివరకు 85,000 కట్టారు. ఇది తగ్గింపులు గడు పాట పోయిన తర్వాత దాంట్లో తగ్గింపులన్నీ మీకు డివిడెండ్స్ రూపంలో పంచుతారు కాబట్టి, అంటే టోటల్గా 85,000 కట్టారు. కానీ మీకు ఇవాళ వచ్చిన చిట్టి యొక్క విలువ 95,000. సో మీకు గెయిన్ ఎంత ఉన్నట్టు, మీకు 10,000 ఉన్నట్టు. సో గెయిన్ ఆన్ సిట్ ఈజ్ ఆల్సో అనదర్. తర్వాత వ్యాన్, బస్ ఫీజ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మెయిన్ ఇన్కమ్ ఏంటంటే టీచింగ్ బిల్సే, టీచింగ్ ఫీజులు తప్ప మీరు వ్యాన్ ఫెసిలిటీసు, హాస్టల్ ఫెసిలిటీసు ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు.
కాబట్టి ఇవన్నీ కూడా మీరు వసూలు చేస్తారు కాబట్టి అవి ఎడిషన్ అవుతుంది. రూమ్ రెంట్స్ ఫ్రమ్ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్స్లో రూమ్లు రెంట్కి ఇస్తే అది అడిషనల్ అవుతుంది. ఎందుకంటే మీది రెంట్కి ఇప్పుడు మీరు రెంట్ మీరు ప్రొవైడ్ చేయకపోతే బయట ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉంటాడు పేషెంట్. సో దట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ వన్ ఇన్ హాస్పిటల్. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ విచ్ ఐ గాన్ త్రూ. తర్వాత ఇంకా ఎన్నో ఉండొచ్చు. మీకు ఏంటంటే మీరు అకౌంటెంట్గా చేరినప్పుడు అక్కడ మీకు అర్థమవుతాయి ఏది రిలేటెడ్ ఏది అన్రిలేటెడ్ అని తెలుస్తుంది. అన్రిలేటెడ్ అన్నీ కూడా మీకు మెయిన్ యాక్టివిటీకి అన్రిలేటెడ్ అన్నీ కూడా మీరు ఇండైరెక్ట్ ఇన్కమ్ వేసుకోవచ్చు. ద లాస్ట్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. Amount that is spent on general costs such as management costs rather than money spent directly on making on particular product or performing on particular service, all administrative expenses for competition and profits will be placed here. ఇది ఒక్కటే కాకుండా అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే లాసెస్ విచ్ అక్కర్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ విచ్ ఆర్ అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. అంటే మనకి వ్యాపారంతో సంబంధం లేకుండా వ్యాపారం చేయటం వల్ల లాస్ కాకుండా మీకేమవుతుంది మీకు మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే డ్యామేజ్లు జరుగుతాయి. సో అది ఇర్రికవరబుల్ ఉందనుకోండి, అవన్నీ కూడా దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఇర్రికవరబుల్ డ్యామేజ్, ఇర్రికవరబుల్ లాసెస్ అవి కూడా దీంట్లోకి తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫైనాన్స్ మనం బయట తీసుకుంటే మన ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. అట్లనే మీరు పార్ట్నర్షిప్లో మీరు పెట్టిన పెట్టుబడుల మీద కూడా వడ్డీలు తీసుకుంటారు. ఎందుకంటే అన్ఈక్వల్ అమౌంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఎక్కువ వాడుకుని ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఇబ్బంది పడే నేను ఎక్కువ పెట్టాను నాకు కూడా సమానమైన ప్రాఫిట్ వస్తుందని అనుకోకుండా ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ విల్ బి క్యాల్కులేటెడ్ జస్ట్ ఇంట్రెస్ట్ పే టు ది అదర్స్ ఆల్సో. అలాగే మీకు అది ఎక్స్పెండిచర్ రాసేస్తారు. శాలరీస్, రెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ సేల్స్. తర్వాత కీమ్యాన్ ఇన్సూరెన్స్ ప్రీమియం, అక్కడ క్లెయిమ్ వచ్చింది కదా. డిస్కౌంట్ అండ్ డెటార్స్ అండ్ కలెక్షన్స్, డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్ మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అయింది. డిస్కౌంట్ అండ్ డెటార్స్ అంటే మనకు రావాల్సిన డబ్బుల్లో కోత తీసుకుంటే మనకు లాసే కదా అది. జనరల్ ఇన్సూరెన్స్, ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ అయితేనేమో మీకు ఇంపోర్ట్ డ్యూటీ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ డైరెక్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇండైరెక్ట్ అవుతుంది. రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్, వేర్ హౌసింగ్ ఛార్జెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ మెషినరీ, ఆఫీస్ రెనోవేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. అంటే మనం దుకాణాల కాడికి పోయి ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానీ, గుడ్లు కానీ, బ్రెడ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారు. సో దానికి ఆ డ్రైవర్ శాలరీ, తర్వాత వ్యాన్ మెయింటెనెన్స్, దాని డీజిల్, అవన్నీ కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కింద రాస్తారు. డెలికేటరీ కమిషన్ అండ్ కన్సైన్మెంట్ అంటే ఎక్స్ట్రా కమిషన్. అంటే మీరు ద ఏజెంట్ కన్సైన్ ఈజ్ సపోజ్ టు సెల్ ది గూడ్స్ అండ్ క్యాష్. కానీ అక్కడ కనుక మార్కెట్ మందంగా ఉంటాయి, వాడు ఏమంటాడంటే సార్ పోయేటట్లేదంటే సరే అరువుకి అయితే పోతాయంటే అరువుకి మరి, కానీ అక్కడ ఎవరో నాకు తెలియదు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్ ఆఫ్ కలెక్షన్. నువ్వు ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటున్నందుకు యూ విల్ బి గివెన్ ఎక్స్ట్రా కమిషన్, దట్ ఈస్ డెలికేటరీ కమిషన్. మీకు కన్సైన్మెంట్ చదువుకున్నట్టయితే మీకు తెలుసుండేదండి. లీగల్ ఛార్జెస్ అంటే అడ్వకేట్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్, ఆడిట్ ఫీ, అకౌంటింగ్ ఛార్జెస్, కన్సల్టేషన్ ఛార్జెస్, కన్సల్టెంట్ ఫీ, మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్, డొనేషన్స్ అండ్ చారిటీస్, ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ టు ఫ్యాక్టరీ మేనేజర్, ఫ్రీ శాంపిల్స్, staff quarters maintenance, administrative staff salaries, non-teaching staff salaries in education, banners and neon signboards, cell phone allowances, conveyance and travelling expenses, licenses and renewals, equipment maintenance and interest on equipment loan, staff and labor welfare, hospitality, guest expenses, books and periodicals, newspapers and magazines. E-filing charges, ప్రతిదీ ఇలా ఆన్లైన్ ఫైలింగ్ కాబట్టి ఈ ఫైలింగ్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, ఇప్పుడు అక్కడ మనం గెయిన్లో మనం ఇండైరెక్ట్ ఇన్కమ్లో ఏం చేసాము, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అన్నాం. ఇక్కడ మనం ఉన్న రేటు కంటే మనం బుక్ వాల్యూ కంటే తక్కువగా అమ్మామనుకోండి అది లాసే కదా. సో ఈ లాసు మీకు ఇండైరెక్ట్. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్, మీకు మామూలుగా అసెట్స్లో లాస్ట్ బట్ వన్ ఏం చెప్పాము మనం, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్ అన్నాం. ఎందుకంటే హెవీ ఎక్స్పెండిచర్స్ ఉంటే దాన్ని మనం పక్కన పెట్టేసి 5 yearsలో తీర్చుకుంటా ఉన్నాం. అదే దాంట్లో ఎంత తీసిన భాగం ఆ 20% భాగమే రిటర్న్ ఆఫ్. నాట్ రిటర్న్ ఆఫ్ ఏమో మీకు అసెట్లో ఉండిపోద్ది, రిటర్న్ ఆఫ్ అనేది దీంట్లోకి వస్తుంది. అప్రెంటిస్షిప్ స్కాలర్షిప్స్, వర్క్మెన్ కాంపెన్సేషన్, నష్టపరిహారం. ఏదన్నా కనుక యాక్సిడెంట్ అయితే మనం పనిచేసే వర్కర్కి నష్టపరిహారం ఇస్తుందాన్ని. ఈఎస్ఐ, పిఎఫ్ కంట్రిబ్యూషన్స్ బై ది ఎంప్లాయర్. అంటే మీకు ఈఎస్ఐ 1.75 కట్ చేసుకుని 4.75 కలిపి కడతాం, అది ఎక్స్పెండిచరే కదా మనకి. పిఎఫ్ కూడా 12% ఎంప్లాయీ దగ్గర తీసుకుని మళ్ళీ ఇంకో 12% కలుపుతాం, అది కూడా ఎక్స్పెండిచరే కదా అది. సేల్స్ మేనేజర్ కమిషన్ ఆన్ సేల్స్,
యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, రిక్రియేషన్ క్లబ్ మెయింటెనెన్స్, పెట్టి ఎక్స్పెన్సెస్, లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్, చెక్ డిస్కౌంటింగ్ ఛార్జెస్, డిజార్నర్ ఛార్జెస్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆన్ ఓడి అండ్ లోన్స్, లాస్ ఆఫ్ గూడ్స్ బై థెఫ్ట్ ఆర్ లాస్ ఇర్రికవరబుల్, ఫ్యూమిగేషన్ ఛార్జెస్ ఉన్నాయి. ఫ్యూమిగేషన్ అంటే మీకు మామూలుగా మీరు ఏదైనా ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏంటి, మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ ఐటమ్ని యూ విల్ బి పర్మిటెడ్ టు సెండ్. కానీ మీరు పంపించేటప్పుడు ఫ్యూమిగేట్ అంటే పెస్ట్ కంట్రోల్ చేసి పంపించాలి. దాంట్లో పురుగులు పుట్రలు ఉన్నాయనుకోండి, ఆ దేశానికి వెళ్ళిపోతాయి, రవాణా అయిపోతాయి. సో అది అలౌ చేయరు. కాబట్టి ఏంటంటే మీరు ఫ్యూమిగేట్ చేసి పంపించాలి. షిప్ యార్డ్లో ఏం చేస్తారంటే ఒక ఏజెంట్ ఉంటాడు, యూ విల్ టేక్ చార్జ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అతనే ఫ్యూమిగేట్ చేస్తాడు, షిప్లోకి ఎక్కిస్తాడు, ఇవన్నీ. కాబట్టి దానికి ఫ్యూమిగేషన్ దానికి మళ్ళీ ఆయన టీహెచ్సి అని టెర్మినల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఇన్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఛార్జ్ చేసుకుంటాడు. ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ₹2 అదనంగా వచ్చింది. ఇప్పుడు ఏమైంది, అమ్మినప్పుడు ₹70 ఉండే, తర్వాత ఇప్పుడు వచ్చింది, మన డబ్బులు వచ్చినప్పుడు చూస్తే ₹68 ఉండే. అంటే ₹2 మనకు రావాల్సిన డబ్బులు డాలర్స్ రూపంలో వచ్చినాయి, కానీ మన రూపాయల్లో మార్చుకునేటప్పుడు ₹2 లాస్ వచ్చింది. సో ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ డెబిట్ బ్యాలెన్స్. అటెస్టేషన్ ఫీ పెయిడ్, అమౌంటైజేషన్, డిప్రిసియేషన్ అంటేనేమో ఫిక్స్డ్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, అమౌంటైజేషన్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్. దాని మీద సేమ్ డిప్రిసియేషన్ లాగే. డైరెక్టర్స్ అండ్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్, సక్సెస్ మీట్స్ ఎక్స్పెన్సెస్, విజయోత్సవ యాత్రలను సినిమాలకు చేస్తున్నారు అవి. బ్యాడ్ డెట్స్, పెనాల్టీ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అండ్ పెనాల్టీస్, ఫిల్మ్ పబ్లిసిటీ, కన్సైన్మెంట్ కమిషన్ బై కన్సైనర్, గెస్ట్ హౌస్ మెయింటెనెన్స్ ఛార్జెస్, కాంపెన్సేషన్స్, యానివర్సరీ ఫంక్షన్ ఛార్జెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, 100th డే ఫంక్షన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సక్సెస్ మీట్ ఇన్ ఫిల్మ్, కంప్యూటర్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఛార్జెస్, స్టాఫ్ బత్తాస్. అంటే మనకి ఇప్పుడు డ్రైవర్స్ కానీ, వీళ్ళు బస్ డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ ఊరు దాటిపోతారు కాబట్టి వాళ్ళకి కొంచెం బేటా ఇస్తారు. ఇచ్చి ఏంటంటే వాళ్ళకి ఫుడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ వాటి కోసం ఇస్తారు. దానికి స్టాఫ్ బేటా అంటారు. ప్రొఫెషనల్ టెక్నికల్ కన్సల్టెంట్, నేషనల్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, లాస్ ఆన్ చిట్, గెస్ట్ హౌస్ రెంట్ అండ్ మెయింటెనెన్స్, ఫిల్మ్ రిప్రజెంటేటివ్ బేటాస్ బై థియేటర్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, publicity charges in film distribution, newspaper, advertisement in film distribution, TV, radio publicity in film distribution, preliminary expenses written up, miscellaneous expenses, stamps and documentation charges. Apart from the above predefined reserved groups, you can create new groups that may be primary or subgroups to any existing group. మీ ఇష్టం, మీకు కావాల్సిన గ్రూప్స్ మీరు క్రియేట్ చేసుకోండి, తర్వాత ఆల్టర్ కూడా చేసుకోండి. తర్వాత లెడ్జర్ అకౌంట్స్లో మాత్రం ఇవన్నీ లెడ్జర్స్ కదా మనం చెప్పుకోండి. లెడ్జర్స్ అండర్ సో మచ్ గ్రూప్ అన్నాం పర్టికులర్. ఇక్కడ క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. ప్రీ క్రియేటెడ్ లెడ్జర్స్లో మీ క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. సో దీంతో ఏంటంటే వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ బోత్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. తర్వాత సమరీ ఆఫ్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి. దీంట్లో ఇవన్నీ కూడా మీకు దాదాపు ఏంటంటే 25 అంశాలు నేను దీంట్లో రాశాను. సో మీరు దాంట్లో కూడా చదివితే మీకు అవగతం అవుతుంది. తర్వాత ఏంటంటే ఇవాళ 1వ తారీఖు కాబట్టి మధ్యలో ఇంకా ఈ 1, 2, 3 రోజులు ఉంది. ఇప్పటివరకు ఎవరన్నా అది పీడిఎఫ్ చూడకపోతే ఇప్పుడు పీడిఎఫ్ మామూలుగా యాప్లోకి వెళ్ళండి, పీడిఎఫ్ చూడండి. తర్వాత వచ్చేసేసి మీరు క్షుణ్ణంగా చదవండి ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్. తర్వాత ఎగ్జామినేషన్ 4th నాడు, సండే నాడు ఉంటుంది. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళైనా టు ఇంప్రూవ్ దేర్ క్యాడర్, లేకపోతే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా ఎవరైనా రాయొచ్చు. బట్ ఓన్లీ డిగ్రీ పీపుల్ ఆర్ ఎలిజిబుల్. ఎందుకంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు దయచేసి వద్దు, దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. మీరు డిగ్రీ అయి ఉంటేనే మాత్రం దీంట్లో ఉపయోగం. అది మాత్రం గుర్తుపెట్టుకుని ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, కానీ ఇవాళ 2nd ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మాత్రం దయచేసి దీనికి రాకండి. మీరు మెయిల్ పెట్టండి. ఇమీడియట్గా మెయిల్ పెడితే ద వెన్యూ అండ్ ది ఎగ్జామినేషన్ టైం విల్ బి ఇంటిమేటెడ్ టు యూ. కాబట్టి ఏంటంటే మీరు మెయిల్ పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మెయిల్ పెట్టిన వాళ్ళకి మాత్రమే, రిజర్వ్ అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఆ టైంలో వచ్చి ఎగ్జామ్ రాస్తారంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే మీకు ఓపెన్గా అనౌన్స్మెంట్ వెన్యూ ఉండదు, అడ్రస్ ఏమి ఉండదు. మీరు ఓన్లీ ఇంటిమేటెడ్ టు ది త్రూ మెయిల్. కాబట్టి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే మీరు ఇది పాటిస్తారని నేను మరి అనుకుంటూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.